యోంతః ప్రవిశ్య మమువాచమిమాం ప్రక్షుప్తాం సంజీవయతి అఖిలశక్తిధరస్వధామ్నాం అన్యాం చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతీ పురుషాయ తుభ్యం. పద్య నైవేద్యం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులకు నా నమోవాకములు. ఈరోజు మన పద్య నైవేద్యం యూట్యూబ్కి అభినవ రామరాజభూషణుడిగా పేరు వహించినటువంటి మహాకవి కొప్పర్తి రామరాజు రచించినటువంటి శ్రీశైల మల్లేశ్వర శతకములో నుంచి మరొక అద్భుతమైనటువంటి ఆణిముత్యమైనటువంటి పద్యాన్ని మనం ఈ పద్య నైవేద్యంగా స్వీకరిస్తున్నాం. కొప్పర్తి రామరాజు శ్రీశైల పర్వత శ్రేణికి కేవలం 40 కిలోమీటర్ల దూరంలోనే దోరణాలకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి భట్టువారిపల్లి అనే గ్రామంలో నివసిస్తూ ఉండేవాడు. ఆ భట్టువారిపల్లి గ్రామం శ్రీకృష్ణదేవరాయలు రామరాజభూషణుడికి ఈనాముగా అగ్రహారంగా ఇచ్చినటువంటి గ్రామం. ఆ గ్రామములో మరి నివసించినటువంటి ఆ రామరాజభూషణుడికి అనువంశీకుడైనటువంటి ఈ కొప్పర్తి రామరాజ కవి ఆ మల్లికార్జునుని యొక్క లీలలు అతి చేరువలో తిలకించుంటాడేమో. అందుకని ఈ పద్యములో ఆ పరమేశ్వరుణ్ణి, ఆ శ్రీశైలనాథుణ్ణి ఏమని స్తుతిస్తున్నాడో వినండి. సదయాపంగముతో గిరీంద్ర సుతతో సర్పేశహారాళితో నదిరత్నంబగు గంగతో నిరత దీనత్రాణ నృత్యంబుతో వదనేందు ప్రభతో సుధాంగరుచితో వాత్సల్యతంగావ వచ్చెదవంచు నిను వేడు నన్నుగనుమా శ్రీశైల మల్లేశ్వరా. చూడండి, సదయాపాంగముతో గిరీంద్రసుతతో సర్పేశ హారాళితో నదిరత్నంబగు గంగతో నిరత దీనత్రాణ నృత్యంబుతో వదనేందు ప్రభతో సుధాంగ రుచితో వాత్సల్యతం కావ వచ్చెదవంచు నిను వేడు నను కనుమా శ్రీశైల మల్లేశ్వర. ఎంత అద్భుతమైనటువంటి మరి శబ్ద ప్రయోగము చూడండి. భక్తి ప్రపత్తులను ఇనుమడింపచేసేటటువంటి అద్భుతమైన భాషా వైదుష్యాన్ని, భాషా విశేషత్వాన్ని, భాషా సకల విశేషములతో కూడుకున్నటువంటి పద ప్రయోగాన్ని చేశాడు ఆ మహాకవి. అందుకనే ఆయనను అభినవ రామరాజభూషణుడు అని చెప్పని అనటానికి కారణమై ఉండవచ్చునని చెప్పని ఊహించుకోవచ్చు. ఆయన అంటున్నాడు, ఓ శ్రీశైల మల్లేశ్వర, నీవెంత దయాపాంగుడవో కదా. పార్వతీమాత యొక్క సమేతుడవై మరి సర్పములను హారముగా ధరించినటువంటి వాడవై శ్రేష్టమైనటువంటి నదిరత్నంబగు గంగా భవానితో దీనులను కాపాడేటటువంటి అత్యంత అద్భుతమైనటువంటి ఆశీర్వాద బలముతోటి నిరతము నృత్యములతోటి అభినయ కాంతులతోటి అమృత సేవనమును ప్రసరించున్నటువంటి విధంగా నాపై అత్యంత వాత్సల్యాన్ని ప్రసరించు స్వామి అని ఆ మహానుభావుడైనటువంటి కవి శ్రీశైల మల్లేశ్వరుణ్ణి పరిపరి విధంబులుగా వేడుకుంటున్నాడు. అట్లా వేడుకునేటటువంటి విధానం ఈనాటి సమాజంలో ఉన్నటువంటి సమస్త జనులకు అత్యంత ప్రభావయుతమై ఉన్నదని చెప్పక తప్పదు. నేటి సమాజం అనేక రకాల పెడత్రోవలలో భగవంతుని ఆరాధించలేకపోతున్నారు. ఆ పెడత్రోవ నుండి బయటపడడం కోసం ఇదిగో ఇటువంటి పద్య రాజములను నిత్యము చదువుకున్నట్లయితే, నిత్యము వినినట్లయితే వారి యొక్క పాపకృత్యములన్నీ కూడా తొలగి
మహోన్నతమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి ఇది తోడ్పడుతుంది అని బల్లగుద్ది చెప్పవచ్చు. మహానుభావులు చేసినటువంటి రచనలు కానీ, వారి యొక్క ఆధ్యాత్మిక చింతన భావముతో కూడుకున్నటువంటి శతక రచనలో నిగూఢంగా పొందుపరిచేటటువంటి నైతిక విలువలని సమాజం అందిపుచ్చుకోవాలి. అట్లాంటి నైతిక విలువతో, భక్తి ప్రపత్తులతో కూడినటువంటి ఈ పద్యరాజాన్ని మనం ఈనాటి పద్య నైవేద్యంలో స్వీకరించాం. ఈ పద్య నైవేద్యంలో వచ్చే ప్రతి శ్రీశైల మల్లేశ్వర శతకములోని పద్యం మాణిముత్యంగా భక్తులందరికీ కూడా అత్యంత ప్రభావయుతంగా వారి యొక్క ముందు నడవబోయేటటువంటి మహోన్నత జీవితానికి ఆధారభూతంగా ఒక ఊతంగా ఉంటుందని నేను విశ్వసిస్తూ, అది బల్లగుద్ది చెప్తూ ఈ యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఇందులో ఉన్నటువంటి ఈ విశేషాంశాలు 10 మందికి పంచడం కోసం అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ స్వస్తి.